ఈ గ్లైమినో కంపెనీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే we need to help farmers and we need to take care of soil by mostly encouraging them to practice scientific farming and natural farming. Okay. అందుకని మేము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యాము. We do not compromise on the quality of rice. It will be low in GI, it will be rich in nutrition, it will be rich in zinc, it will undergo 32 different types of quality checks and only then procure that and pack that. It is 100% indigenous, it is natural and it is not a GMO variety or a hybrid variety. స్వర్ణానికంటే ప్రియమైనటువంటి మా బంగారే శర్మ గారు, మహేశ్వర్ శర్మ గారు, మిగతా అతిరత్న మహారాజులందరూ వేదికను అలంకరించి ఉన్నారు. అందరికీ ఒకసారి సభాముఖంగా నమస్కరిస్తూ, సంవత్సరంలో 2-3 ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రిసార్ట్లో కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రధాన కారణం పాదాల దగ్గర ఉన్నాను నేను, మా ఆంజనేయ స్వామి వారి ప్రేరేపణ కావచ్చు, లేక సంకల్ప బలమే కావచ్చు. ప్రతిసారి అందున్నట్టుగా బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పోతున్నాం. ఈరోజు దాదాపు ఒక 200 మంది బ్రాహ్మణ కుటుంబాలు ఇక్కడికి వచ్చి నా రిసార్ట్లో భోజనం చేసి చేతులు కడగడం నేను చేసుకున్నటువంటి పని. ఆలయాల్లో అర్చకత్వం చేస్తున్నటువంటి మా అతిరథులందరూ కూడా మంచి పాండిత్యం కలిగి ఎన్నో రకాల విద్వత్తులు తెలిసినటువంటి చాలా సీనియారిటీ ఉన్నటువంటి అర్చకులు ఇక్కడ ఉన్నారు. దీనికి మూల కారణం ఏంటంటే కంచె లేని అటువంటి చేనే ఈరోజు ఈ వ్యవస్థ. ఆ వ్యవస్థలో వీళ్ళంతా ఉన్నారు. రక్షణ అవసరం. రెండవది, ఇప్పుడు ఒక స్లోగన్గా మారి మరి భారతదేశాన్ని చూపేస్తున్నటువంటి ఏకైక పదం సనాతన ధర్మ పరిరక్షణ. సనాతన ధర్మ పరిరక్షణకి ప్రతి భారతీయుడు పూనుకొని జాగ్రత్త పడకపోతే రాబోయే రోజులలో ఆలయాలు కనుమరుగైపోయి, అర్చకత్వం పక్కన దేవుడెరుగు, ఆలయాలే కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ 32% ఆలయాలు ప్రభుత్వ ఆలనా పాలన లేక మూతపడే పరిస్థితిలో ఉన్నాయని చెప్పి ఒక నివేదిక. 32% హిందూ ఆలయాలు. సో ఇటువంటి పరిస్థితిలో మరి మన అర్చక స్వాముల్ని, మన వ్యవస్థని మనం గౌరవించుకుంటూ రాబోయే తరానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తూ, ఉత్తేజపరుస్తూ, రాబోయే వ్యవస్థలో వస్తున్నటువంటి పెను మార్పులకి తగ్గట్టుగా మన యువతరాన్ని తయారు చేసి, మహిళా లోకాన్ని తయారు చేసి ముందుకు పంపకపోతే రాను రాను సనాతన ధర్మ వ్యవస్థనే కనుమరుగైపోయి, అసలు భారతదేశం అంటేనే సనాతన ధర్మంతో కలిపి ముడిపడి ఉన్నటువంటి ఒక సంస్కృతి వెనకటి నుంచి. మీరు ఏ పురాణం తీసుకున్నా, ఎక్కడి నుంచి ఏ శాస్త్రం తీసుకున్నా అక్కడి నుంచి ముడిపడి వచ్చింది. అలాంటి వ్యవస్థకే ఈరోజు మరి ముప్పు వాటిల్లో పోతున్నటువంటి సందర్భం. ఇదంతా చాలా జాగ్రత్తగా గమనిస్తూ పోవాల్సినటువంటి టైం ఆసన్నమైంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లికార్జున్. మాది నారాయణ కన్సల్టెన్సీ. మా కన్సల్టెన్సీ ద్వారా అన్ని బ్యాంకుల తాలూకా క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, మార్ట్గేజ్, ప్రాపర్టీ లోన్స్, అన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ చేస్తాం. ఇది కాకుండా ఇన్సూరెన్స్లు కూడా చేస్తామండి. ఎన్బిఎఫ్సిస్ కూడా చేస్తాము. సో మీలో ఎవరికైనా సరే ఎటువంటి లోన్స్ కావాలనుకున్నా మాకు కాల్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9160034422. నిజంగా చెప్పాలంటే సనాతన ధర్మ పరిరక్షణకి మనం నడుము కట్టవలసినటువంటి సభావేదిక ఇదే కావాలని చెప్పి నేను సభాముఖంగా అందరినీ కోరుతా ఉన్నాను. సో ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి కూడా దీనికి కంకణబద్ధులై ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నా వంతు కృషిగా నేను అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పి సభాముఖంగా
మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అర్చక దేవులందరికీ పేరు పేరున, ఎందుకంటే దేవుని దర్శించే కంటే ముందు దర్శించాల్సింది అర్చకుని, కాబట్టి అర్చక దేవులందరికీ కూడా నేను శివాలయం అది అక్కడి చాలా కర్ణాటక, మహారాష్ట్ర అక్కడి నుంచి ఇక్కడి కోసం ప్రత్యేక పూజల కోసం జనాలు వస్తూ ఉంటారు. ఆ ఆలయ ప్రధాన అర్చకుడు ఇక్కడ గోవర్ధన శర్మ గారు కూడా ఉన్నారు ఈరోజు. అలాంటి ఆలయం 1100 సంవత్సరాల పురాతన ఆలయంలో స్వామివారు ఊరేగడానికి రథం లేదండి, స్వామివారికి గోపురం లేదండి, స్వామివారికి తోరణం లేదండి, స్వామివారికి ఒక చిన్న కళ్యాణ మండపం లేదండి, స్వామివారి కళ్యాణం చేయడానికి కళ్యాణ మండపం లేదండి. ఇది పరిస్థితి. స్వామివారు మరి నన్ను నాపై కృప చూపించి నన్ను అక్కడికి పిలిపించుకొని ఆ ఆలయానికి చైర్మన్గా నన్ను నియమించింది గవర్నమెంట్. నేను వెళ్ళిన తర్వాత ఒకే సంవత్సరంలో ఆలయానికి మంచి తోరణ నిర్మాణం చేయడం జరిగింది. బ్రహ్మాండంగా రథం చేయించి స్వామివారిని పులాస గ్రామం మొత్తం ఊరేగింపుగా చేయడం జరిగింది. దాంతోపాటు ఆ మండప నిర్మాణం చేపట్టడానికి బ్రహ్మాండంగా చేస్తున్నాము. మళ్ళీ కాలక్రమేణా రాజకీయ పరిణామాల్లో కొత్త కమిటీ రావడం, ఈ కార్యక్రమం మళ్ళీ మేము కొనుక్కొని అది ఏదైనా కానివ్వండి అని చెప్పి, ఆలయం ఉంటే ఆలయం చుట్టూ పొలాలు ఉంటాయి, రైతులంతా ఆ పొలాలతో కలిపేసి స్వామివారి భూమిని దున్నేసింది. స్వామివారి రథం తిరిగే ప్లేస్ లేనటువంటి పరిస్థితి. ఒక సంవత్సరం కొట్టబడి దాదాపు 1 ఎకరం భూమిని వాపసు తీసుకొచ్చి మొత్తం ప్రహారీ నిర్మాణం చేపడుతున్నాను. సో ఎందుకోసం చెప్తుందంటే గొప్ప కోసం చెప్పట్లేదు, ఒక ఆలయాన్ని దత్త తీసుకుని ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఇదంతా కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్ కాదు. దాదాపుగా 50-60% అంతా మా జేబులో నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి దాన్ని ముందు తీసుకుపోతున్న సందర్భం. నేనేమంటున్నానంటే, ఆర్థికంగా బాగున్న ప్రతి వ్యక్తి ఒక హిందూ ఆలయాన్ని దత్తత తీసుకోవాలి, పురాతన ఆలయాన్ని శిథిలమవుతున్నటువంటి ఒక ఆలయాన్ని దత్తత తీసుకోవాలి, ఆలయాన్ని పునరుద్ధరణ చేయాలి, తనొక్కడు చేయలేకపోతే నలుగురిని కలుపుకొని ముందరికి వెళ్ళాలి. ఇలా కనుక ప్రతి వ్యక్తి పూనుకొని దీనికి తగ్గట్టుగా మీరు కూడా స్వాములు కూడా ప్రేరేపణ చేయాలి. మీరు మీ యొక్క ప్రవచనాల్లో ఖచ్చితంగా దీనికి మీరు చేయుతనివ్వవలసినటువంటి అవసరం ఉంది, మీరు చెప్పవలసిన అవసరం ఉంది. మీరు చెప్పే మాట ఒకసారి అట్లా వెళ్ళిపోతుంది జనాల్లోకి, డెఫినెట్గా ప్రతి ఒక్క కదలిక వస్తుంది. హిందూ ఆలయాన్ని ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వ్యక్తులు దత్తత తీసుకోవాలి, శిథిలమవుతున్నటువంటి ఆలయాన్ని. దీన్ని మా 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 బృందావనం రిసార్ట్ స్వామివారి ఆంజనేయ స్వామివారి సాక్షిగా నేను మిమ్మల్ని మా జగిత్యాల జిల్లా పక్షాన, మా బ్రాహ్మణ సంఘాల పక్షాన నేను సవినయంగా మీ అందరినీ నేను కోరుతున్నాను. మీరు దీనికి ఒక రెండవది సనాతన ధర్మ పరిరక్షణ ఇప్పుడు మనకందరికీ ముఖ్యమైనటువంటి సందర్భం, దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండవది, నేను మా శ్రీనివాస్ గారికి నేను ఈరోజు ఒక విన్నపం చేస్తూ ఉన్నాను. వారు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు మనం ఈరోజు విజువల్స్ చూసాం, సరిగా కన్నడకపోయినా మనం అన్ని విన్నాం. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను, సాంఘిక సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలను మనం తీసుకొని ముందరికి తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికి ఒక మంచి కార్యాచరణ రూపొందించవలసిందిగా నేను శ్రీనివాస్ గారిని సభాముఖంగా కోరుతా ఉన్నాను. మీకు చేతులు వాదలుగా మీకు మంచి సభ్యులు ఉన్నారు వెంట. సో వీళ్ళందరూ సహకారం ఎక్కడైనా నా అవసరం ఉన్నట్టు తప్పకుండా ఫోన్గా చేస్తే నేను మీతో ఉంటాను. మరి ఒకసారి ఈ సభాముఖంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆచార్య దేవులందరికీ, అర్చక దేవులందరికీ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, వందనాలు తెలియజేస్తూ, కార్యక్రమానికి పిలువగానే వచ్చినటువంటి మహేష్ శర్మ గారికి, మా గురువర్యులు బంగారయ్య శర్మ గారికి, మిగతా పెద్దలందరికీ సభాముఖంగా నేను వందనాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లికార్జున్, మాది నారాయణ కన్సల్టెన్సీ. మా కన్సల్టెన్సీ ద్వారా అన్ని బ్యాంకుల తాలూకా క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, మార్ట్గేజ్, ప్రాపర్టీ లోన్స్, అన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ చేస్తాం. ఇది కాకుండా ఇన్సూరెన్స్లు కూడా చేస్తామండి, ఎన్బిఎఫ్సిస్ కూడా చేస్తాము. సో మీలో ఎవరికైనా సరే ఎటువంటి లోన్స్ కావాలనుకున్నా మాకు కాల్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9160034422.